విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నామండి. ఎందుకంటే మీరు స్థిర నివాసి జడ్చర్లలో మనం ఈ జడ్చర్ల పట్టణంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడ జడ్చర్ల నియర్ బై ఉన్న హిందువులకు జరుగుతున్న కొన్ని అన్యాయాలు లేదా వారు చేస్తున్న శ్రమ కృషి ఎందుకోసం ఏమిటి దానికి సంబంధించిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా వారు ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఇక్కడ. అందుకోసమే మనం ఇక్కడ నిర్వహిస్తున్న సందర్భంలో వారి మాటలతో మనం విందాం. అందరికీ మూడు అంశాలను స్పృశించే ప్రయత్నం చేస్తాను. ఏ దేశానికి ఉన్నది ఇంత గొప్ప చరిత్ర, ఏ జాతికి ఉన్నది నా జాతికున్న ఘనత, ఏ దేశానికి ఉన్నది ఇంత గొప్ప చరిత్ర, ఏ జాతికి ఉన్నది నా జాతికున్న ఘనత, నా దేశం హిందూ దేశం, నా దేశం హిందూ దేశం, యుగ యుగాలకైనా ఒక సందేశం, యుగ యుగాలకైనా ఒక సందేశం. ప్రస్తుతం ఈ పాట పాడవలసినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా ఆరెంజ్, సనాతన ధర్మం, హిందుత్వం. అందుకే ఒకసారి మన హిందుత్వానికి సంబంధించినటువంటి పాటను గుర్తు చేసుకుంటూ మనలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని రగిలించుకునే నింపుకునే ప్రయత్నం చేశాను. మామూలుగా శక్తి ఉండాలి, యుక్తి ఉండాలి, అప్పుడు మాత్రమే దేశభక్తి ఉన్న ప్రయోజనకరం. శక్తి లేకుండా యుక్తి లేకుండా దేశభక్తి ఉంటే అది అంత ప్రయోజనకరం కాదు. కారణం శక్తి లేదు, చెయ్యాలన్న తపన ఉంది, ఏం చేయలేకపోతున్నాడు. కాబట్టి చంద్రారెడ్డి గురుజీ గారు ఖచ్చితంగా హిందువుల్లో శక్తిని యుక్తిని నింపి దానికి తోడుగా దేశభక్తులు ఉన్నటువంటి వ్యక్తులను రప్పించి దేశభక్తి భావన లేకుంటే వాళ్ళలో నింపి ఈ దేశానికి సనాతన ధర్మ రక్షకులుగా తయారు చేయడం కోసం కంకణ బద్దులై ఉంటూ కుటుంబాన్ని వదులుకొని జీవితం అంటే ఇంతేనా, స్వార్థమేనా, నేను బతకడమేనా, దేశానికి ఏం చేయలేమా అని నిజంగా వారు రకరకాల ప్రాంతాలకు వెళ్ళి, ఇక్కడ ఇందాకనే చెప్పారు, శక్తి యుక్తి ఎలా అందించే ప్రయత్నం చేశారు అంటే వారు యోగా సాధన ద్వారా ఆసనాలు ఏపించి శక్తివంతులుగా తయారు చేసే ప్రయత్నం. అదేవిధంగా యుక్తి ఉండాలి అంటే సమాజంలో ఏం జరుగుతుంది, మానసిక లక్షణాలు మానసికంగా బలంగా ఏ విధంగా ఉండాలి అని తెలియజేసే ప్రయత్నం ఈ రకంగా చేయడం వల్ల శారీరకంగా వారు బలంగా ఉంటూ అదే విధంగా మానసికంగా బలంగా ఉండేందుకు ప్రాపంచిక విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తూ అందరినీ కార్యోన్ముఖులుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు పీరెల్లి చంద్రారెడ్డి గారు. ఇక్కడ ఆ పేరు ఒకసారి గమనించినట్టయితే పీరెల్లి చంద్రారెడ్డి గురూజీ, చివరన ఉన్నది హిందూ. ఆ పదం పెట్టుకోవాలంటే సహజంగా సామాన్యులకు సాధ్యం కాదు. ఎంతో కమిట్మెంట్, ఎంతో బాధ్యత, ఎంతో సంకల్పం ఉంటే తప్ప ఆ పదాన్ని పెట్టుకోలేరు. ఇంతవరకు నేను ఎక్కడ నా జీవితంలో చూడలేదు. దానికి అనుగుణంగానే మాటలే కాదు చేతల ద్వారా నిరూపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మా గురుజీ పీరెల్లి చంద్రారెడ్డి గారు. ఇది వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జడ్చర్ల నగర వాసి అయినటువంటి నేను ఈ ప్రాంతంలో ఇలాంటి చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు వ్యక్తిగతంగా మా జడ్చర్ల వాసుల తరపున వారికి కృతజ్ఞతా భావం తెలియజేసుకుంటున్నాను. ఇందాక శక్తి యుక్తి అన్నాను. వారు ఒక విషయాన్ని గమనించే దాన్ని దృష్టిలో పెట్టుకునే
ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారని భావిస్తున్నారు. అశ్వన్నైవ గజన్నైవ వ్యాఘ్రం నైవచ అజాపుత్ర బలం దేవో దుర్బల ఘాతక. మన గ్రామాల్లో చూస్తుంటాం, మారమ్మ, శుంకులమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ దగ్గరికి వెళ్తే బలవుతున్నది కేవలం గొర్రెలు, మేకలు మాత్రమే. ఎందుకని అశ్వాన్ని బలి ఇవ్వడం లేదు? ఎందుకని సింహాన్ని బలి ఇవ్వడం లేదు? ఎందుకని ఏనుగుని బలి ఇవ్వడం లేదు? వాటిని బలివ్వబోతే అవి బలి కావడం దేవుడు, మనం బలైతమనే ఉద్దేశంతో. అందుకే మెత్తగా ఉన్న మొత్తబుద్ధి అవుతుంది కాబట్టి శక్తివంతులు చేయాలి, అన్ని విషయాలు తెలియాలి, శారీరకంగా మానసికంగా దృఢంగా కావాలి. అప్పుడే ఈ దేశానికి ఏదైనా చేయగలుగుతారు, ముందుంటారు, పోరాడగలుగుతారు, సనాతన ధర్మ రక్షణ కోసం పాటుపడతారు, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని యోగాసనాల ద్వారా, రకరకాల కార్యక్రమాల ద్వారా వారు ఈ జాతిలో సనాతన ధర్మ రక్షణ కోసం పాటుపడేందుకు సహకరిస్తున్నారు. ఆ రకమైనటువంటి శిష్య గణాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ మధ్య కాలంలో గోరక్షకులు నా దగ్గరికి రావడం జరిగింది. వారితో వాకప్ చూస్తుంటే అంటున్నటువంటి మాట ఏంటంటే, నిజమే మీ గోరక్షకులం, వెళ్తాం, గోవులు పట్టుకుంటాం, వెళ్ళి ఎవరికొవరికి ఇస్తాం, తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళితే వారు మేత పెట్టలేక అమ్మేస్తున్నారు. ఏమండి ఎందుకు చేశారు? ప్రాణాలకు తెగించి మేము గోవులను పట్టుకుంటే మీరు చేసింది ఏంటి అంటే, మీరు మేత ఇచ్చారా? ఎన్ని రోజులంటే పోషించగలం, కాబట్టి పోషించలేము, కొన్ని మాత్రమే మేమేమైనా చేయగలుగుతాం కానీ ఎక్కువ మొత్తంలో ఇస్తే కాదు. అందుకే దీన్ని బట్టి నాకు గమనించింది ఏంటంటే, ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఉన్నాయి, గోరక్షణ చేయాలి. గోవుల నుంచి వచ్చేసి పంచగవ్యాలు వస్తాయి, అవన్నీ కూడా సకల జనాభాకి ప్రయోజనకరం, హితం చేకూర్చేటివే అని తెలుసు. మరి తెలిసిన తర్వాత కూడా వాటిని రక్షించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, కార్యక్రమాలు ఎందుకు తీసుకోవడం లేదు అని ఈ సందర్భంగా ఈ స్వామీజులు నివేదిక రూపంలో, ఈ చర్చ, ఈ ప్రసంగం రూపంలో, ఈ తర్క విషయంలో అవన్నీ క్రోడీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గోవు అనేది రక్షించబడుతుంది, మనమంతా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కరోనా కాలంలో మనము బతికి బట్ట కట్టామంటే గో పదార్థాలు తీసుకోవడం కారణంగానే ఈ రకంగా చాలా మంది కరోనా వచ్చినప్పుడు వచ్చేసి మిగతా దేశాలు వచ్చేసి చిన్న చిన్న దేశాలు ప్రభుత్వాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి ఏర్పాట్లు ఉన్నాయి, ఓకే ఇబ్బంది లేదు. భారతదేశంలో చాలా మంది ఉన్నారు, కష్టమే వాళ్ళు బ్రతికి బట్టగట్టడం అని అనుకున్నారు. కానీ మిగతా దేశాలతో పోల్చుకుంటే ఈ దేశంలోనే ఎక్కువగా బ్రతికి ఉన్నారంటే మనం తీసుకున్నటువంటి ప్రాపంచికమైనటువంటి, ప్రకృతి ధర్మమైనటువంటి, గోధర్మమైనటువంటి అంశాలను పోషించే ప్రయత్నం వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం బతికి పట్టగట్టాం. 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం ఎలా వచ్చిందో మనకు తెలుసు. మత ప్రాతిపాదికన పాకిస్తాన్ ఏర్పడింది. వారు వాళ్ళ దేశంలో పాకిస్తాన్ ముస్లిం దేశం అని నిర్ణయించారు, అందరికీ జగమెరిగిన సత్యమే. మరి మత ప్రాతిపదికన పాకిస్తాన్ ముస్లిం దేశంగా ఏర్పడినప్పుడు మిగిలినటువంటి దేశం భారతదేశం ఏం కావాలి? హిందూ దేశమే కావాలి. కుట్రపూరితంగా రాజ్యాంగంలో అవసరం ఉన్నా చేర్చకుండగా దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ సనాతనను కష్టకాలంలోకి నెట్టే ప్రయత్నం చేయాలని అప్పుడున్నటువంటి వ్యక్తులు అనుకోవడం కారణంగానే ఈ రకంగా జరిగింది. మనకందరికీ శుభ పరిణామం ఏంటంటే, గతంలో ఆశ్రమానికి మనం వెళ్ళే వాళ్ళం, ఆ కాలం మారిపోయింది. ఇలా రామ రామ కృష్ణ కృష్ణ అని మనము మొక్కుకుంటూ ఆశ్రమాల్లో దేవునికి దండం పెట్టుకుంటే ఉంటే కాదు, సనాతన ధర్మ రక్షకులుగా మనమొక్కరుంటే చాలు, ప్రజలను కూడా మనం తయారు చేయాలి అని వారు ఆశ్రమాలను వదిలి మన మధ్యకు వచ్చి మనకి ఆశీర్వాదాన్ని కలగజేసుకుంటూ వాళ్ళకు తెలిసినటువంటి విషయాలను మనకు తెలియజెప్పుకుంటూ సనాతన ధర్మ రక్షకులుగా చేస్తున్నందుకు
ఇక్కడికి విచ్చేసినటువంటి పూజ్య గురుజులందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి ఈ జడ్చర్ల గ్రామ వాసులందరూ కూడా మీ ఆశీస్సులు, మీ చల్లని చూపులు ఉండాలని కోరుకుంటూ మిగతా విషయాలు ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు సైకాలజీ పుస్తకాలు చాలా ఉంటాయి, నెక్స్ట్ కౌన్సిలింగ్ పుస్తకాలు చాలా ఉంటాయి. మరి అన్నిటికీ మించిన అవన్నీ కూడా బలాదురుగా ఉండే ఏకైక గ్రంథం పుస్తకం భగవద్గీత. భగవద్గీత గనక పుస్తకాల్లో ఉంటే గనక ఆ విద్యార్థులు వచ్చేసి అందులో సమస్య ఏంటి, ఆ సమస్యానికి పరిష్కారం చేయాలని సంకల్పించుకున్నటువంటి నేను ఒక టీచర్ గా చెప్తున్నది ఏంటంటే అది తీసుకురావడం చాలా మంచి ఉద్దేశం, మంచి సంకల్పం. ఆ సందర్భంగా వారికి కృతజ్ఞత భావన తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అందించేందుకు మీరంతా చర్చించి శాస్త్రీయంగా ఆలోచన చేసి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన చేస్తూ కేంద్ర ప్రభుత్వాలకు విన్నవించే ప్రయత్నం, డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ఈ జడ్చర్ల నగర సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుకి, పూజ్య స్వామీజీలకు, అదే విధంగా ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి శ్రీగిరి అష్టలక్ష్మి క్షేత్రం స్వామీజీ గారికి వారి యొక్క పాదపద్మలకు నమస్కరించుకుంటూ ఒక్కసారి నిలదించుకుంటూ ముగించే ప్రయత్నం చేస్తారు. భారత్ మాతా కే జై, భారత్ మాతా కే జై. కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పని చేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ, దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలే కట్టేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలే కట్టేద్దాం. చంద్రారెడ్డి గురించి గారు చేస్తున్నటువంటిది ఒట్టి మాటలతో ప్రసంగాలు ఇస్తే కుదరదు, శక్తివంతులు తయారు కావాలి, దేశానికి ఏదో మేలు చేకూర్చాలని వారు చేస్తూ మరికొంతమంది తీసుకొచ్చి హిందువుని గర్వించే విధంగా అందరినీ ఉల్లాసభరితంగా తన అద్భుతమైన ప్రసంగంతో మనందరినీ ఉరుతొలించిన సార్ గారికి మళ్ళొకసారి గట్టిగా కరతాళతో అభినందిద్దాం. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త కృష్ణయ్య గారిని సన్మానించవలసిందిగా మల్లేష్ గారిని మరియు నాగరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వారే ధర్మం కోసం ఈ స్వామీజీలు, పీఠాధిపతులు, గురువులు మొత్తం కూడా మఠాలను, పీఠాలను వదిలిపెట్టి పూర్తిగా ధర్మ రక్షణ కోసం త్యాగం చేసి వస్తూ ఉంటే ఇక్కడ అన్ని ఒక సాంసారిక జీవితంలో ఉంటూ కూడా తన వృత్తిని నిర్వహిస్తూ కూడా